కబోదిలా వ్యవహరిస్తుందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో ఆమె పర్యటించి ఎండిన పంట పొలాలను పరిశీలించారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. నవాబుపేట రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు సునీత. వర్షపు నీళ్ళు వచ్చినా ప్రతి చుక్కను ఓడిచిపెట్టడానికి ఈ మండలంలో చెక్ డ్యాంలు కూడా మనం నిర్మాణం చేసుకున్నాం. చెక్ డ్యాంలో ఒకప్పుడు అలుగు వారితే చూసి ఇక్కడున్న ప్రజలు మురిసిపోయేవాళ్ళు. ఆ విధంగా బ్రహ్మాండంగా నీళ్ళు తెచ్చుకున్నాం. ఇప్పుడు వస్తూ ఉంటే అనంతరం రైతు తన బోర్ బావి దగ్గరికి వెళ్ళి చూపించినాడు. 680 ఫీట్లు మరి బోర్ వేస్తే కూడా నీళ్లు పడలేదని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు భూగర్భ జలాలు అడుగంటి పోతుంటే కాంగ్రెస్ పార్టీకి సోయలేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుండాల మండలానికి ఈరోజు మేము పాదయాత్ర ద్వారా మిమ్మల్ని మేలుకొల్పాలని, నిద్రపోతున్న కాంగ్రెస్ పార్టీని మేలుకొల్పాలని, ఇక్కడున్న రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని, వనరులున్నా వాడుకోకపోతే మనంత అసమర్థులు ఇంకొకరు ఉన్నారనే మాట మీకు గుర్తు చేద్దామని చెప్పి ఈరోజు నేను పాదయాత్ర చేసినాను. మరి దాదాపు 4 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి రైతు యొక్క గోస వినుకుంటూ వచ్చినాం, మాట్లాడుకుంటూ వచ్చినాం. వాళ్ళ గోసను విన్నాం కాబట్టి మీకు మళ్ళొకసారి వినమ్రంగా డిమాండ్ చేస్తున్నాం, వినమ్రంగా మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. తప్పకుండా ఈ నీళ్లను నవాబుపేట రిజర్వాయర్ ద్వారా మా కాలువల ద్వారా చెరువులు కుంటలు నింపాలని, అదే